అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి మరి నగర ఎమ్మెల్యే రోజా గారు ఓడిపోయిన ఆమె, ప్రతిపక్ష లేని పార్టీ. రోజా గారు, మరి మీరు చెన్నై ఎందుకు వెళ్ళారు? మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ అన్న అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? మరి మళ్ళీ బెంగళూరులో ఎందుకు పడుకుంటున్నాడు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలవా? మరి డబ్బులంటే మీలాగా జనాల దగ్గర అక్రమంగా సంపాదించుకోలేదు, అందుకే వాళ్ళ దగ్గర డబ్బులు లేవేమో. మీలాగా అక్రమంగా సంపాదించుకొని లాక్కొనుంటే బాగుండేది. వాళ్ళు అలా చేయటం లేదు కదా. మీరు చేసేదేమో గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళ గురించి ఏమో విమర్శిస్తారు. వాటికి పనికొచ్చేదానివే కానీ రాష్ట్రానికి మాత్రం పనికొచ్చేదానికి మాత్రం కాదు. అవునా కాదా? ఊరకటువంటి ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ రాష్ట్ర ప్రజలు నమ్మించాలంటే నమ్మించలేవు, నమ్మరు. అన్నీ ఉత్తత్త మాటలే కానీ ఏ ఒక్కటి కూడా చేసింది లేదు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నాడు, కానీ ఏం చేశాడు రాష్ట్రానికి ఒకసారి చెప్పండి. పోలవరం పూర్తి చేయలేకపోయా, రాష్ట్రానికి రాజధాని నాశనం చేశాడు. నిరుద్యోగులకు జాబులు ఇవ్వలేకపోయాడు. ప్రతి ఒక్కటి విపరీతంగా ధరలు పెంచాడు. ఒక్కసారి చెప్పండి. ఒక పేదవాడు అన్నం తినకుండా, ఒక పేదరాలు అన్నం తినకుండా రోడ్డున నిలబడి ఉండేవాడికి అన్నం క్యాంటీన్ లేకుండా 5 రూపాయలకే అన్నం పెట్టి అన్నం క్యాంటీన్లు కూడా కూలదోశాడు. అదేనా మీరు చేసిన పరిపాలన 5 సంవత్సరాలు? రోడ్డు మీద నిలబడే ప్రతి ఒక్కడైనా కానీ 5 రూపాయలకి అన్నం అంటే ఎవరైనా పరిగెత్తుకుంటూ పోతారు. ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అదేనా మీరు అమరావతిలో ఇల్లు కట్టుకున్నది? దానికోసమేనా మీరు ఇల్లు కట్టుకున్నది? అలా సంపాదించుకోవడం కోసమేనా ఇల్లు కట్టుకున్నది? రాష్ట్రానికి ఉపయోగపడే పనులు ఏ ఒక్కటైనా చేశారా? చెప్పండి రాష్ట్ర ప్రజలకి. ఏది ఏమైనా మీ జగనన్న గారిని అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. మీ జగనన్న గారిని అసెంబ్లీకి వెళ్ళడు, ప్యాలెస్లమ్మటి ఉంటాడు, ప్యాలెస్లలో పడుకుంటాడు. మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రం మీరు ముందుకు వస్తారు, విమర్శించడానికి. అంతేగాని ఏది ఏమైనా సరిగ్గా చేసిన వాళ్ళు మాత్రం కాదు. ఎవరు ఏదైనా కానీ అన్నం క్యాంటీన్లకు పోతే ధరలు తగ్గుతాయి. మీరు హోటళ్ళకు పోయే కొంది ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా, కొంతమంది పేటీఎంగాళ్ళు అదే దత్కారంగా అదే పనిగా పోతూ ఉంటే మా దగ్గరికే వస్తున్నారు వాళ్ళ గొర్రెలు, వాళ్ళు ఎదవలు అని ఇంకొద్ది విపరీతంగా ధరలు పెంచుతున్నారు. కానీ ధర కిందికి దించరు వాళ్ళు. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరైనా కానీ అన్నం క్యాంటీన్కి పోండి. అంతేగాని మీరు ఒక సైకోగా, ఒక మూర్ఖత్వంగా మేము చేసేది ఇంతే, మా పని ఇంతేను కొద్దిగా వెటకారంగా అదే దతకారంగా పోతే అదే విధంగా ఉంటుంది. మీ పనితనం అంతా అలా ఉంటుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు ధరలు తగ్గలేదంటే వాళ్ళు ధరలు పెంచలేదు, వాళ్ళే పెంచుకొని ప్రభుత్వం మీద వేయటానికి సిద్ధపడుతున్నారే కానీ ధరలు ఎవరో కానీ పెంచలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక. తెలుసుకోవాల్సిందిగా మేము తెలియజేస్తూ, డబ్బు అంటే ఈ వైసీపీ లాగా అక్రమంగా సంపాదించుకోలేదు. ఏది ఏమైనా అసెంబ్లీకి వెళ్తే ప్రశ్నించవచ్చు, అడగవచ్చు, కానీ మీకు ప్రతిపక్షం కూడా లేదు కాబట్టి అని తెలియజేస్తూ, వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు అసెంబ్లీకి, వాళ్ళు రమ్మంటూనే ఉన్నారు అని తెలియజేస్తూ, రోజా గారు కొంచెం మాట తీరు మార్చండి. మీ అన్నను కూడా అసెంబ్లీకి వెళ్ళమని చెప్పండి. ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టినందువల్ల నీకు ఉపయోగం అంటూ ఏమి ఉండదు. ఊరికి జనాల్లో సింపతి
పొందాలంటే పొందలేరు. మీ అన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర మాత్రం మీరు సంపద పొందుతారు జగన్ దగ్గర అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర సంపద పొందడానికి రాష్ట్ర ప్రజలకి ఏం సంపద పొందలేరు అని తెలియజేస్తూ హృదయపూర్వక ధన్యవాదాలు.